బాగా లేకపోతే తాడే పామై గరిచిందట. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానకు కుప్పగూలిందట. మరిగా ఏం చేస్తాం? టైం బాగా లేకపోతే ఎంత టోళ్ళైనా సరే మట్టి గరవాల్సిందే. ఇట్లనే 5 రాష్ట్రాల ఎలక్షన్లలో ముఖ్యమంత్రులు కూడా ఓడిపోయారు. తమిళనాడులో స్టాలిన్ సార్ ఓడితే అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతక్క ఓడింది. మరిగా ఇద్దరు పెద్ద మనుషులు ఇప్పుడు ఏం చేస్తారో చూడుర్రి. కాలం గ్యాలమేస్తే ఎవళ్ళ కథ ఎటు మలుపు తిరిగేది తెలియదు. ఇట్లనే ఇన్నొద్దులు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన స్టాలిన్ సారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా చేసిన మమతక్క ఎమ్మెల్యేగా ఓడిపోయింది. ప్రతిపక్ష లీడర్ల లెక్క వాళ్ళిద్దరు అసెంబ్లీలో కూకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళోసారి ఎలక్షన్లకు పోవాల్సిందే, గెలవాల్సిందే. అయితే ఎలక్షన్లు ఓడిచినాయి కదా అనుకునేరు. ఓడిచినా సరే తమిళనాడులో విజయ్ పెరంబూరు, తిరుచి ఈస్ట్ 2 జాగాలలో పోటీ చేసిండు. 2 దిక్కులే గెలిచిండు. అయితే దాంట్లో ఇప్పుడు తిరుచి ఈస్ట్ను ఇడిచిపెట్టుకొని పెరంబూరు ఎమ్మెల్యేగా ఉండాలని నిర్ణయం చేసిండట. అంటే ఆ జాగకు మళ్ళీ ఎలక్షన్లు అవుతాయా అన్నట్టు. ఆగో స్టాలిన్ సారుగా తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసి గెలవాలని చూస్తుండట. ఇంకో దిక్కు తిరుచి ఈస్ట్ నుంచి హీరోయిన్ త్రిషాను నిలబెట్టాలని చూస్తుండట విజయ్. నిజంగానే గట్లయితే మాత్రం స్టాలిన్ సారుకు త్రిషకు నడమ పోటీ నడుస్తుంది. మరిగా దాంట్లో నిజం ఎంతున్నదో పోత తెలుస్తుంది. అటు బెంగాల్లో మమతక్కను నీడ లెక్కనే వెంటాడుతుండు సువేంద్రాధికారి. పోయినసారి ఎలక్షన్లలో ఓడిచ్చిండు, ఈసారి కూడా దీదీని ఓడిచ్చిండు. అయితే గమ్మతి ముచ్చటేంటిదంటే పార్టీ ఓడినా సరే తాను ఓడినా సరే సీఎం పదవికి రాజీనామా పెట్టేదే లేదు. ఏం చేస్తారో చేసుకొని రా అంటున్నది దీది. కాదన్నట్టు మరి ఏమవుతుందో చూడాలి. కానీ 5 రాష్ట్రాల ఎలక్షన్లలో మస్తు చిత్రమైన ముచ్చట్లే అయినాయి. బెంగాల్లో ఉన్న హౌస్ గ్రామ్ నియోజకవర్గంలో పువ్వు పార్టీ వాళ్ళు అదివరకు ఇండ్లల్లో పని మనిషిగా చేసిన కలిత మాజీకి టికెట్ ఇచ్చిండ్రు. ఆమె 12,000 ఓట్లతో గెలిచింది. అట్లనే ఆర్జీకర్ దావకాన్ల అఘాయిత్యం చేయబట్టి జీవిడిచిన బాధితురాలి తల్లిని పనియాతి నియోజకవర్గం నుంచి నిలబెట్టిండ్రు కాషాయ లీడర్లు. అక్కడ ఆమె కూడా 28,000 ఓట్లతో గెలిచింది. తమిళనాడులో స్టాలిన్ ఓడించిన విఎస్ బాబు ఎక్కడికి పోయినా సరే సపా అన్నట్టు చేతులు ఊపుకుంటూ హల్చల్ చేస్తాడు. అటు తిరుపత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి డిఎంకే అభ్యర్థి మీద ఒక్క ఓటుతోని గెలిచిండు. అయితే ఆ ఒక్క ఓటును విజయ్ అభిమాని మస్కటికేంచి వచ్చి వేసిండట. అట్లా గట్టెక్కిండు అన్నట్టు. ఒక్క ఓటు కూడా ముఖ్యమే అనేది గిందుకే కావచ్చు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. గిట్లా గమ్మతి ముచ్చట్లే అయినాయి ఎలక్షన్లల్లా.